కొడంగల్ అని మనం చెప్తే ఇతరులు వరంగల్ అని అవహేళన చేసేటోళ్ళు అక్కడి నుంచి గల్లీ నుంచి రాజధాని వరకు కొడంగల్ గలాన్ని వినిపించి కొడంగల్కు ఒక ప్రత్యేక గుర్తింపును తేవడం జరిగింది మిత్రులారా. 2014 ఎన్నికలలో మీ అభిమాన నాయకుడిగా రెండవసారి నిలబడితే రెండవసారి 15,000 మెజార్టీతోని ఆశీర్వదించి ఈనాడు మీ ముందర నిలబడే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిండ్రు మిత్రులారా, ధన్యవాదాలు. అయితే రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా రాహుల్ గాంధీ గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కుటుంబంలో కలవడం జరిగింది. గల్లీలో ఉన్న మన కళాన్ని ఢిల్లీ వరకు ఆహ్వానించి ఈ 3 నెలల జెండా మనకు కప్పి ఈ రాష్ట్రానికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి మన కొడంగల్ నియోజకవర్గ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాపించడానికి రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇలా కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం, స్వయం పాలన కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ కేసీఆర్ మన మీద కత్తిగట్టిండు. కత్తిగట్టిన కేసీఆర్ ఈ 4 ఏళ్లలో 39 కేసులు పెట్టిండు నా మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా అని. అయినా 40 రోజులు జైల్లో పెట్టినా కూడా భయపడలే. మీరు నాకు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెయ్యడానికి మీరు అండగా ఉన్నంత కాలం పోరాటం చేస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి, కేసీఆర్ కుటుంబంలో నలుగురికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ దగ్గర సొమ్ములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారానికి దాసోమనే కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ధర్మం మన వైపు ఉంది. సోనియమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నది.